ఎస్సీ ఎస్టీల వివక్ష పట్ల తెలుగుదేశం ఎమ్మెల్యేనే వేసిన ప్రశ్న, అది కూడా అసెంబ్లీలో పెద్ద చర్చకి తావిచ్చింది. రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలను ఆలయాల్లోకి రానివ్వని పరిస్థితులు ఉంటే ఇక సమాజంలో వ్యాపారాలు ఏం చేస్తారని టీడీపీ ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సాక్షి రాసుకొచ్చింది. ఎస్సీ ఎస్టీలకు పారిశ్రామికవేత్తలకు కల్పించే అవకాశాల మీద గురువారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో పరిశ్రమల మంత్రి టీజీ భరత్ ఇచ్చిన సమాధానం మీద స్పందించారు. ఎస్సీ ఎస్టీలకు ప్రభుత్వం నుంచి సబ్సిడీలు ప్రోత్సాహకాలు ఎందుకు విడుదల కావడం లేదని నిలదీశారు. మరోవైపు స్థానిక రాజకీయ నాయకులు అడ్డుపడి ఎస్సీ ఎస్టీలకు రావాల్సిన సబ్సిడీలను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఎస్సీ ఎస్టీలు ఇప్పుడిప్పుడే పారిశ్రామికవేత్తలకు వస్తున్నారు, వాళ్ళని ప్రోత్సహించాలి, కానీ ఇంకా సమాజంలో అంతరాలు కనిపిస్తున్నాయి. 2 రోజుల కింద గ్రూప్ 1 అధికారిని అంటరాంతనం పెట్టి ఆలయంలోకి రాకుండా ఆపేశారు. అలాంటిది వ్యాపారాలు ఏం చేస్తారు? ట్రాన్స్పోర్ట్లో బస్సులు కొనుక్కున్న వాళ్ళకి ఇప్పటికీ సబ్సిడీ ఇవ్వట్లేదు. ఎస్సీ ఎస్టీ వ్యాపారవేత్తలు రోడ్డును పడే పరిస్థితి వస్తుందంటూ మురళీమోహన్ చెప్పుకొచ్చారు. ఇది చాలా సంచలనాత్మకమైనటువంటి అంశం. మరి ప్రభుత్వం దీనికి ఏం చేస్తుందో చూడాలి.